చేస్తారు? మధుర తాలికలు. మధుర తాలికలు. ఓ పాల తాలికలు విన్నాం, ఇవేంటో మధుర తాలికలు అంట. ఓకేనండి, మరి మధుర తాలికలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలు 1/2 లీటర్, దంపుడు బియ్యం 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, చెరుకు రసం 1 కప్పు, పొట్టు పెసరపప్పు 1/2 కప్పు, రాగులు 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, ఉప్పు చిటికెడు. రాజశ్రీ గారు చేద్దామండి. ఫస్ట్ స్టవ్ మీద ఆ గిన్నె తీసుకొని దాంట్లో పాలు పోసుకుందాం, 1/2 లీటర్. ఓకే. పండగంటే మనం ఫస్ట్ పొద్దున్నే లేచి చేసేది పాలు కాగబెట్టడమే కదా. ఫస్ట్ పాలు కాగబెట్టాలి. ఏ రోజైనా ఫస్ట్ పాలు కాగబెట్టాలి. ఏదైనా పాలు పొంగిస్తేనే కదా శుభం. పొట్టు పెసర్లో ఫైబర్ ఉంటుంది, పొట్టులో ప్రోటీన్స్ ఏమో పెసరపప్పులో ఉంటాయి కదా. ఇవి ప్లస్ రాగులు, దంపుడు బియ్యం. ఈ 3 తీసుకొని మనం మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. మిక్సీ అంటే మన మిక్సీలో ఇవన్నీ నలగవు, అందుకని ఒకేసారి ఈ 3 కలిపి 1 kg లెక్కన గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ ఎప్పుడు ప్రిజర్వ్ చేసుకోవాలి. పొట్టు పెసర్లు ఇంకా బియ్యం ఈ పిండి తీసుకున్నాను 1 కప్పు. ఓకే, అది కింద పడేస్తానేమో. 1 నిమిషం ఆగండి, చెప్తాను. రాగులు వేయించలేదు కదా వీటిని? ఏం లేవు, అన్ని పచ్చివే, మరపట్టించాను అంతే. ఓకే, రాగులు, పొట్టు పెసలు, దంపుడు బియ్యం, ఈ 3 కలిపి ఇలా పిండి రెడీ చేసుకోవాలండి. అది 1 కప్ తీసుకుందాం. ఓకే, ఇది చెరుకు రసం. నేను పక్కకు జరుగుతాను బాబోయ్. అయ్యో రాజశ్రీ గారు, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఏంటండి ప్రాబ్లం లేదు, మొత్తం షేక్ చేసేస్తున్నారు. ఇప్పుడు వేడి పలకలుగా పర్లేదు 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 అన్నారు అనుకోండి, కానీ ఇదేదో భలే ఉంది. ఈ పిండితో చెరుకు రసంతో తడుపుతున్నారు ఇవిడ. మామూలుగా యాక్చువల్గా అయితే బెల్లము పంచదార అలా వేసుకుంటాం కదా, చెరుకు రసం దొరుకుతుంది కదా, ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి. ఓకే, ఏం చేస్తున్నారు? తాలికలు. ఓకే, ఇలా చేసుకొని వేసేయడమే. అయిపోయినాయి తాలికలు చేయడం. ఇవి కొంచెం ఉడుకుతున్నాయి కదా, ఉడుకుతున్నప్పుడు ఓట్స్, యాలకుల పొడి, కొబ్బరి టక్క 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 వేసేసారు అన్ని. ఇదిగోండి, ఈ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ ఏం చేశానంటే మెత్తగా పౌడర్ లాగా కాకుండా మరపట్టినట్టుగా చిన్న చిన్న పీసెస్ చేసా. ఇవి గార్నిష్ కి దాచుకుందాం. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ఇదేంటి? అది ఈ ఖర్జూర పళ్ళు ఉన్నాయి కదా, కొంచెం సేపు వేడి నీళ్ళలో నానపెడితే ఈ డేట్స్ సిరప్ లాగా చేసుకోవటం అన్నమాట. ఇది వేడి నీళ్ళల్లో కొంచెంసేపు నానపెడితే అది మిక్సీలో వేస్తే ఆ సిరప్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. దీనికి పాకం కానీ అలా ఏం అక్కర్లేదు అనమాట. ఏం అక్కర్లా. ఈ తాలికలు ఉన్నాయి కదా, అవి చప్పగా ఉండకుండా దానికి తీయదనం కోసం చెరుకు రసం వేసా కదా, ఓట్స్ వేసాను. ఇప్పుడు స్వీట్ కోసం ఇంకోటి ఏంటది, సిరప్ కాదు అది, అరటిపండు కూడా పెట్టా. మీకు అరటిపండు కూడా వేస్తా. దీంట్లోనా? దూరంగానా? మీకు అరటిపండుతో కార్వింగ్ కూడా చూపిస్తా. కార్వింగ్? మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు అష్టలక్ష్మిలు కదా, చూడండి చేస్తా. ఓకే, చేయండి. కొంచెం వడ కూడా చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు అరటిపండు 4, 3 అలా తీసేస్తాం కదా, అలా రఫ్ గా తీసాక దాన్ని 8 గా చేసుకోవాలి. ఓకే, 8 గా చేసుకుంటే మనం అష్టలక్ష్ములు కదా. ఆక్టోపస్ ఇది నేను చేసేది. కార్వింగ్ రాదండి. ఇది పెద్ద కార్వింగేనండి. ఏదైనా క్రియేటివ్ గా చేస్తే దాన్ని అలాగే అంటారు. బాగుందండి రాజశ్రీ గారు. మొత్తానికి మన పాయసం కూడా అయిపోయిందండి. అయిపోయిందా? కట్టేయొచ్చా? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ డేట్ సిరప్ పోసేసుకుందాం. ఓకే, స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు. అయిపోయింది అంతే. మీరు టైం ఆఫ్ చేసేయండి. ఎందుకు ఆఫ్ చేస్తానండి? చేతిలోకి వచ్చిన తర్వాత వంట అయిపోతే ఆఫ్ చేయమండి, మా చేతిలోకి వస్తే ఆఫ్ చేస్తాం. ఫాస్ట్ గా రావాలి. ఇటు అక్కడికి అయ్యో ఇటు రండి. చేతిలోకి వస్తేనే టైం ఆఫ్ చేస్తారు. ఓకే ఓకే, సో మధుర తాలికలు రెడీ అండి. టైం ఏమో 12 minutes 57 seconds అయింది. రాజశ్రీ గారు, మీరు చేసిన మధుర తాలికలు నిజంగా చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా టెక్నిక్గా కూడా చేశారు. నిజంగా
చాలా చక్కగా ఉన్నింది, పోషకిలుల పరంగా కూడా బాగునింది. భయపడకండి, కూల్గా చేయండి. మీరు బాగా చేస్తున్నారు, సో భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవాళ మా విన్నర్ ఎవరంటే రాజశ్రీ గారు. ఒక కండిషన్ మీద మీరు నెక్స్ట్ టైం డాన్స్ చేయాలి. ఇప్పుడే చేస్తారు రాజశ్రీ లేదు లేదు, నెక్స్ట్ టైం చేయాలి. కంగ్రాచులేషన్స్. లేదు, ఇంట్లో పర్మిషన్ తీసుకొని వచ్చి నెక్స్ట్ టైం వేస్తారట. నేను ఆయనకి చెప్పలేదు, ఒకసారి ఆయన అడిగి ఓకే, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు కదా ఎలాగో. సో పర్మిషన్ తీసుకొని డ్యాన్స్ వేయండి. చాలా బాగుందండి, టేస్ట్ పరంగా చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం నా పరంగా ఆలోచిస్తే పోషక విలువలు కూడా సూపర్, చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సూపర్. రాజశ్రీ గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. ఓకే, పట్టుకోండి అదనమాట. ఓకేనండి, మరి ఈవిడికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. ఓకే, మరి అలాగే రాజు గారు చేసిన కార్వింగ్ కూడా మీకేనండి, కంగ్రాచులేషన్స్.